నేను విజయ డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు ఇరుకు దేవేంద్రరావు. మాది నర్సంపేటలో పాల శీతలీకరణ కేంద్రానికి ప్రభుత్వం 1 ఎకరం 24 గుంటలు 99లో కేటాయించడం జరిగింది. అక్కడ ఎస్టాబ్లిషన్ కూడా పాల శీతలీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పానీ రికార్డులో ఏంటంటే 99 నుంచి 2023 వరకు కంటిన్యూగా మేమే మా ఆధీనంలో ఉన్నట్టుగానే ఉండడం జరిగింది. 23, 24 తర్వాత ఈ భూభారతి వచ్చిన తర్వాత ఏంటంటే మా పేరు తొలగించి ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్గా చూపెట్టడం జరుగుతున్నది. అది కొందరు రాజకీయ నాయకులు అనుకోండి, అధికారుల నిర్లక్ష్యం అనుకోండి, అది జరిగింది. మాకు 22లో బీపీసీఎల్ కింద పెట్రోల్ బంక్ మంజూరైంది. 23లో దానికి సంబంధించిన పేపర్లన్నీ కూడా మేము అక్కడున్న ఆర్డీఓ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, పోలీస్ ఏసీపీ కానీ ఇవ్వడం జరిగింది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే అవి మేము పోలీస్ కమిషన్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వారికి ఏమి ఇంట్రెస్టో కానీ మా ల్యాండ్లో సేమ్ పొజిషన్, సేమ్ లొకేషన్లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకు మహిళల పేరు మీద కేటాయించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేయడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి రైతు అనేవాడు దేశానికి వెన్నెముక. రైతు లేని రాజ్యం లేదు. రైతే అందరికీ అన్నం పెడతారనే రైతు మీదనే ఈ అధికారుల దాడి ఏందని మాకు అర్థం కావడం లేదు. మరి మహిళలకు ఏదలుచుకుంటే మహిళలకు మేము వ్యతిరేకం కాదు. వారు ఎక్కడన్నా పక్క స్థలంలో ఇవ్వచ్చు. ఇంకా చాలా ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్. మా యొక్క రైతుల స్థలం ఎందుకు తీసుకోవాలనేది మాకు చాలా బాధాకరం. ఇదే రేపు అవసరమైతే మళ్ళా రెవెన్యూ సెక్రటరీ కానీ, మా విజయ డైరీ ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ వాళ్ళందరినీ కూడా కలిసి మెమోరాండం ఇస్తాం. ఆ విధంగా కూడా వాళ్ళు మా ల్యాండ్ మీద వాళ్ళు తీసుకోవాలని ఆలోచన చేస్తే స్టేట్ వైజ్గా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మా రైతు ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టవలసి ఉంటుంది. దానికి రైతు కన్నా ఏమైనా నష్టం జరిగితే దానికి బాధ్యత నర్సంపేట ఆర్డీఓ గారు, నర్సంపేట ఎంఆర్ఓ గారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని కూడా మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.